Hi friends, welcome to Sham Institute and welcome to Sham Institute Daily Current Affairs. ఆగస్టు 3, 2025 నాటి కరెంట్ అఫైర్ చూద్దామండి. సో మరి ఆగస్టు 3, 2025లో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ హెడ్లైన్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ప్రకాశం జిల్లా దర్శి మండలం తూర్పు వీరేపాలెంలో దానికి సంబంధించినటువంటి విశేషాలు చూద్దామండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అన్నదాతలకి పీఎం కిసాన్ నిధుల విడుదల చేయడం జరిగింది. ఇది కూడా ఆగస్టు 2, 2025న ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా 20వ విడత పీఎం కిసాన్ ఒక రైతు పంట పెట్టుబడి సహాయ పథకం నిధులు విడుదల చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్ కూడా చూద్దామండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రపంచంలోనే సౌర విద్యుత్ ఉత్పత్తిలో భారత్ మూడవ స్థానం నిలవడం జరిగింది. సో మరి చైనా అమెరికా తర్వాత ఈ సంబంధించినటువంటి ఒక మనకు ఉందండి. అంటే ఇక్కడ చైనా అమెరికా దేశం తర్వాత మరి ఎక్కువగా సౌర విద్యుత్ ఉత్పత్తి చేసిన దేశంగా భారత్ ఉంది. దానిపైన విశేషాలు చూద్దాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి అక్షరాస్యత కోసం అక్షర వికాసం అనే ఒక కార్యక్రమం, అంటే అక్షర వికాసం అని చెప్పేసి ఒక కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు అక్షరాస్యత పెంపొందించడానికి. సో అది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. దానికి సంబంధించిన విశేషాలు చూద్దాం. అండ్ భారతదేశంలో 70 అడుగుల లియోనెల్ మెస్సీ అర్జెంటీనా ఫుట్బాలర్ అయినటువంటి అర్జెంటీనాకి చెందినటువంటి ఫుట్బాల్ క్రీడాకారుడు లియోనెల్ మెస్సీ యొక్క విగ్రహాన్ని 70 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు లాంటి విషయాలు చూద్దామండి. సో ఇవన్నీ మనకి ఈరోజు ఉన్న కరెంట్ అఫైర్స్ హెడ్లైన్స్. మొదటి అంశంకి వెళ్దాం. సో పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది ఆగస్టు 2, 2025న. సో ఇది ఒక రైతు పంట పెట్టుబడి సహాయ పథకంగా పిలుస్తామండి. ఇది రైతు పంట పెట్టుబడి. సో రైతుకి ఒక పంట ఇవ్వడంలో పెట్టుబడి ఇవ్వడం ఇలాంటి విషయాల్లో వాటికి ప్రోత్సాహం చేయడం అనే ప్రధానమైన ఉద్దేశంతోనే రైతు పంట పెట్టుబడి సహాయ పథకంగా దేన్ని పిలవచ్చు అండి. ఇక్కడ మనకి పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ అనే కార్యక్రమాన్ని పిలవచ్చు అనమాట. సో ఎందుకు పీఎం కిసాన్ కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాన్ని యాడ్ చేశారంటే పీఎం కిసాన్లో 6,000 రూపాయలని, అన్నదాత సుఖీభవలో మొత్తం 14,000 రూపాయలు, మొత్తం 20,000 రూపాయలని ఏం చేస్తారంటే ఇక్కడ 3 విడతలుగా ఇచ్చే కార్యక్రమమే పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ అనే విషయం గమనించండి. ఓకేనా. సో ఇది ఒక ఇంపార్టెన్స్ అండి. ఆగస్టు 2, 2025న మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమం ఎక్కడ ప్రారంభించారంటే ప్రకాశం జిల్లా దర్శి మండలం తూర్పు వీరేపాలెంలో ప్రారంభించడం జరిగిందండి. తూర్పు వీరేపాలెం. అంతేకాకుండా తూర్పు వీరేపాలెంకి చెందినటువంటి 478 రైతులకు ఆ వేదిక పైన ఆ విధంగా పిలిచి అందులో కొందరు మహిళా రైతులను పిలిచి ఏం చేయడం జరిగిందంటే సంబంధించిన కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ చెప్పడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో ఎవరు మొదటి లబ్ధిదారులుగా అయ్యారు అని చెప్పేసి అంటే నా మహిళా రైతులైనటువంటి నాగలక్ష్మి గారు అండ్ షేక్ మున్నా గారు ఇద్దరు కూడా మొదటి లబ్ధిదారులు. అలా కూడా కొన్ని క్వశ్చన్స్ మనకు అడిగే అవకాశం ఉంటుంది. ద ఫస్ట్ రిసిపియంట్స్ ఆఫ్ ద ఫస్ట్ బెనిఫిషియర్స్ ఆఫ్ ది పిఎం కిసాన్ అన్నదాత సుఖీభవ ప్రోగ్రామ్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అన్నప్పుడు నాగలక్ష్మి అండ్ షేక్ మున్నా గారు ఎక్కడ ప్రారంభించారంటే తూర్పు వీరేపాలెంలో. దీనిపైన మరింత డేటా ఉంది. హౌ మెనీ బెనిఫిషియర్స్ ఆర్ దేర్, ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు అని చెప్పేసి అంటే ఇక్కడ 46,85,838 రైతులని ఇప్పటివరకు గుర్తించడం జరిగిందనమాట. ఎందుకోసం అంటే ఇక్కడ ఒక వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా కానివ్వండి ఇలా వివిధ పద్ధతుల ద్వారా ఇలా గుర్తించడం జరిగిందనమాట. కొందరు ఇంకా ఈ KYC చేసుకోవాలి, ఇంకా మరింతమంది ఆడే అవకాశం ఉంటుంది. కార్యక్రమం స్టార్ట్ అయిన నాటికి మాత్రం ఇంతమంది లబ్ధిదారులు ఉన్నారని చెప్పేసి ప్రకటించడం జరిగింది. మరి తొలి విడత రాష్ట్ర వాటా ఎంత అంటే 3,174.42 కోట్ల రూపాయలు వారి అకౌంట్లలో జమ కావడం జరిగింది. 46,85,838 మంది రైతుల అకౌంట్లలో జమ కావడం జరిగిందండి. మొత్తం 3 విడతల్లో ఇస్తారండి. 3 విడతల్లో ఈ సంబంధించినటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది. ఇది ఒక రైతు పంట పెట్టుబడి సహాయ పథకం, వ్యవసాయ అభివృద్ధి కార్యక్రమంగా మనం చెప్పవచ్చు అనమాట. ఓకేనండి. ఇది పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ కార్యక్రమం ప్రారంభించిన తేదీ ఎప్పుడండి? ఆగస్టు 2, 2025న. వెన్యూ ఏంటి అండ్ దాని యొక్క బెనిఫిషియర్స్ ఏంది, ఫస్ట్ బెనిఫిషియర్స్ ఎవరు, ఇలాంటి విషయాలు మనం చూసుకోవాలి. ఇదే కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో పాటు ఈ కార్యక్రమంలో ఇంకెవరు పాల్గొన్నారు ప్రముఖులు అని చెప్పేసి అన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ఎవరండి? కింజారపు అచ్చెన్నాయుడు గారు. కింజారపు అచ్చెన్నాయుడు గారు కూడా పాల్గొనడం జరిగిందనమాట.
దీంతో పాటుగా సో మనకి భారతదేశంలో రైతు పంట పెట్టుబడి సహాయ పథకాన్ని ప్రారంభించిన రాష్ట్రం 2018లో ఫస్ట్ టైం అనమాట. అప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ప్రారంభించిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమే. సో తెలంగాణలో రైతు బంధు పేరుతో ఫస్ట్ అనమాట భారతదేశంలోనే రైతు పంట పెట్టుబడి సహాయ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. తదనంతరం తర్వాత నెక్స్ట్ తెలంగాణ రాష్ట్రంలో ఈ కార్యక్రమాన్ని ప్రజెంట్ ఏమని పిలుస్తున్నారంటే సో రైతు భరోసా అని పిలుస్తారండి. రైతు భరోసా అని పిలవడం జరుగుతుంది అనమాట. ఈ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒకసారి ఎగ్జామ్లో వచ్చిందండి. ఎలా వచ్చిందంటే భారతదేశంలో రైతు పంట పెట్టుబడి సహాయ పథకం సో ఒక కాలియా అనే కార్యక్రమాన్ని ప్రారంభించినటువంటి రాష్ట్రం ఏది, రైతుల గురించి అని చెప్పేసి అడగడం జరిగింది. దీని అబ్రివేషన్ కూడా అడగడం జరిగింది. కృషక్ అసిస్టెన్స్ ఫర్ ది లైవ్లీవుడ్ ఇన్కమ్ అగ్మెంటేషన్ అంటాం. మరి ఈ కార్యక్రమం ఎక్కడ ప్రారంభించబడింది? ఈ కృషక్ అసిస్టెన్స్ ఫర్ ది లైవ్లీవుడ్ ఇన్కమ్ అగ్మెంటేషన్ అనే కార్యక్రమం అంటే ఒడిషా, ఎక్కడంటే ఒడిషాలో ఈ కార్యక్రమం అనేది ప్రారంభించబడింది అనమాట. ఇలా కూడా మనకి అడిగే అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఓకేనండి. సో నెక్స్ట్ కార్యక్రమం చూద్దాం, నెక్స్ట్ విశేషం చూద్దామండి. సో మరి అడవి తల్లి బాట అనే కార్యక్రమం. సో ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా విధంగా ఏర్పాటు చేసుకున్న కార్యక్రమం. సో ఏంటి అంటే ఇక్కడ గిరిజన ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా సో రవాణా సదుపాయాలు కల్పించడం ప్రధానమైన ఉద్దేశంతో సో అడవి తల్లి బాట కార్యక్రమాన్ని గతంలో ప్రారంభించారు. ఎందుకు ఇది న్యూస్లో ఉందంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుండా వెళ్తున్నటువంటి నిర్మిస్తున్నటువంటి కొన్ని లేకపోతే ఈ జాతీయ రహదారులు ఏవైతే ఉన్నాయో ఈ జాతీయ రహదారుల ప్రారంభం అండ్ శంకుస్థాపన కార్యక్రమానికి సో మనకి కేంద్ర జాతీయ రహదారుల శాఖ మంత్రి మినిస్టర్ ఫర్ ది రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ హైవేస్ అయినటువంటి నితిన్ గడ్కరీ గారు ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చారు. ఈ పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అయినటువంటి సో పవన్ కళ్యాణ్ గారు ఇందులో పాల్గొనడం జరిగిందనమాట. ఈ టైంలో ఈ వార్త ప్రధానంగా మనకుంది. అడవి తల్లి బాట ఎంతో ముందుకెళ్తుందని చెప్పేసి ఇట్లా ప్రశంసించడం జరిగింది. కాబట్టి మనకి ఇట్లా అడుగుతాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గిరిజన ప్రాంతాల్లో రవాణా సదుపాయాల గురించి టు ప్రమోట్ ద ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ట్రైబల్ ఏరియాస్ ఇన్ ఆంధ్రప్రదేశ్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది ప్రోగ్రామ్ ఇంప్లిమెంటింగ్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్? దట్ నేమ్ ఈజ్ హియర్ అడవి తల్లి బాట. సో అడవి తల్లి బాట అనే కార్యక్రమం సో ప్రారంభించడం జరిగింది. దీనికి ఈ నరేగా నుంచే 500 కోట్లు వచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వం పాట 50 కోట్లు, వీటితో 550 కోట్లతో నిర్మాణాలు జరుగుతున్నాయని చెప్పేసి సో డిప్యూటీ సీఎం గారు మనకి సో పవన్ కళ్యాణ్ గారు ప్రకటించడం జరిగిందనమాట. ఇదే కార్యక్రమంలో నితిన్ గడ్కరీ చేతుల మీదుగా 29 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుండా వెళ్తున్నటువంటి 29 నేషనల్ హైవేస్ పైన కొన్ని శంకుస్థాపనలు, కొన్ని ప్రారంభోత్సవాలు అనేది ఆన్లైన్ ద్వారా వర్చువల్ ద్వారా నిర్వహించుకోవడం జరిగిందనమాట. ఇది ఒక ఇంపార్టెన్స్గా మనం చూసుకోవాలి. సో నితిన్ గడ్కరీ గారు కేంద్ర మినిస్టర్ ఫర్ ది రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ హైవేస్, కేంద్ర రోడ్లు రవాణా మరియు జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చెప్పిన విశేషాల ప్రకారం అయితే దేశంలో 2014 నాటికి 90,000 కిలోమీటర్ల నేషనల్ హైవేస్ ఉన్నాయి. నేషనల్ హైవే జాతీయ రహదారుల సంఖ్య 90,000 కిలోమీటర్ల జాతీయ రహదారులు ఉంటే 2025 సో మనకి 2025 జూలై నాటికి దేశంలో జాతీయ రహదారుల సంఖ్య ఎంతకు చేరింది తెలుసా అండి? 1,46,000 కిలోమీటర్లకు చేరింది ఈ నేషనల్ హైవేస్ అని చెప్పేసి నితిన్ గడ్కరీ గారు ప్రకటించడం జరిగిందనమాట. ఈ నేపథ్యాన్ని చూసుకోవాలండి. సో ఇలా ప్రతి పాయింట్ ఇక్కడ ఇంపార్టెంట్గా ఉంటుంది నేపథ్యం. అంతేకాకుండా హైదరాబాద్ అండ్ విజయవాడ హైదరాబాద్ మధ్యలో సో గ్రీన్ఫీల్డ్ హైవేని నిర్మిస్తాము అని చెప్పేసి కూడా ప్రకటించింది. అంటే ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా డైరెక్ట్గా హైదరాబాద్ టు విజయవాడ టు హైదరాబాద్ అనమాట. విజయవాడ టు హైదరాబాద్ ఒక గ్రీన్ఫీల్డ్ హైవేని విజయవాడ టు హైదరాబాద్కి ఒక గ్రీన్ఫీల్డ్ హైవేని నిర్మించబోతున్నాం. దీనికి సంబంధించిన డిపిఆర్ కూడా సిద్ధం చేయండి అని చెప్పేసి అధికారులకు ఆదేశించడం జరిగింది. వాట్ ఈజ్ డిపిఆర్? మరి డిపిఆర్ అంటే ఏంటి అంటే డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అండి. డిపిఆర్ అంటే ఏంటండి? డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అని చెప్పేసి అంటే మన డిటిఆర్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ఒక ఇంపార్టెంట్గా మనం చూసుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉంటుందండి. అడవి తల్లి బాట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పైన ఇన్ఫర్మేషన్. ఇక్కడ మరి నరేగా అని చెప్పేసి అంటున్నాం. ఏంటండి నరేగా అంటే ఏంటి? నరేగా అంటే చూడండి, నరేగా అని చెప్పేసి నరేగా సో ఇక్కడ ఏంటంటే నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ అని చెప్పేసి అంటామండి. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం. నేషనల్ రూరల్
నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ అండ్ ఎంప్లాయ్మెంట్ సో గ్యారంటీ యాక్ట్ అని చెప్పేసి అంటామండి, గ్యారంటీ యాక్ట్. సో నేషనల్ ఒక గ్యారంటీ యాక్ట్ అని చెప్పేసి అంటామండి. మరి నరేగా యాక్ట్ 2005లో ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగిందండి. 2005లో మరి ఈ చట్టం అనేది అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పన ప్రధానమైన ఉద్దేశం. అంతేకాకుండా గ్రామీణ ప్రాంతంలో 100 రోజుల పాటు ఉపాధి కల్పన చేస్తారు, వేతనంతో కూడినటువంటి ఉపాధిని ఇస్తారు. కరువు పీడిత రాష్ట్రాల్లో అయితే 150 రోజుల పని దినాలను కల్పించడం జరుగుతుంది ఈ నరేగా చట్టం ద్వారా, నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ ద్వారా. మరి దీని 2006 సంవత్సరంలో ఈ నరేగా కార్యక్రమంని ఏదైతే చట్టం ఉందో దీన్ని ఒక ప్రభుత్వ కార్యక్రమంగా రూపొందించడం జరిగింది. నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్గా మార్చడం జరిగింది 2006 ఫిబ్రవరి 2. ఇది మనకి అనంతపురం జిల్లాలో ప్రారంభించబడింది, బండ్లపల్లిలో ఈ కార్యక్రమం. మళ్ళీ 2009 అక్టోబర్ 2న ఈ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం పేరును మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకంగా మార్చడం జరిగిందనే విషయాన్ని గమనించండి. సో ఇలా ఒక్కొక్కసారి అడుగుతాండి, నరేగా చట్టం నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ అనేది 2005లో వచ్చింది. 2005లో వచ్చింది. ఒక ప్రభుత్వ కార్యక్రమం ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే 2006లో జాతీయ గ్రామీణ ఉపాధి పథకం స్టార్ట్ అయింది. హామీ పథకం 2006లో ఫిబ్రవరి 2 2006 ఫిబ్రవరి 2 ప్రారంభించబడింది. 2009 అక్టోబర్ 2న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును ఎలా మార్చడండి? సో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంగా మార్చడం జరిగింది. సో ఇక ఇంపార్టెన్స్గా మనం చూసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇండోనేషియాలో ఉన్నటువంటి ఒక క్రియాశీలకమైన అగ్నిపర్వతం. సో మరొకసారి అది ఎరప్షన్ అయింది. వాల్కనో ఎరప్షన్ అంటారండి. వాల్కనో ఎరప్టెడ్ అంటే ఇక్కడ ఏంటంటే విస్ఫోటనం చెందింది. ఆ విస్ఫోటనం చెందినప్పుడు దాని యొక్క దుమ్ము ధూళి అనేది సో మరి భూమి మీద 18 కిలోమీటర్ల ఎత్తున ఆ విధంగా బూడిద అగ్ని శిలలు అనేది ఎగిరిన సందర్భం ఉందన్నమాట. సో అలాంటి క్రమంలో విమానాలు ఆ టైంలో అక్కడికి వెళ్ళకుండా కూడా నిరోధించడం జరిగింది. ఇది మనకి మౌంట్ లెవటోబీ ఏంటంటే ఇది సో మౌంట్ లెవటోబీ అనేది ఒక అగ్నిపర్వతం, ఒక వాల్కనో. ఇది ఎరప్షన్ కావడం జరిగిందనమాట. 18 కిలోమీటర్ల ఎత్తున దీని అగ్నిశిలలు ఎగిరి పడ్డాయని చెప్పేసి అన్నప్పుడు ఎంత పెద్ద అగ్నిపర్వతం మనం ఆలోచించవచ్చు. అంతేకాదు ఆ ప్రాంతం నుండి ఎలాంటి విమానాలు కూడా సంచరించకూడదని చెప్పేసి ఒక నోటీస్ని కూడా ఆ దేశ ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. సో మరి ఇది ఒక ఇంపార్టెంట్ అండి. ఈ మధ్య కాలంలో మనం చూసినట్లయితే రష్యాలో ఈ మధ్యలో ఫ్రెండ్స్ మనందరికీ తెలుసు రష్యాలోని కమర్ష్కా అనే ప్రాంతం ఉందండి. ఈ కమర్ష్కా అనే ప్రాంతం అండి మాకు చావ తీయాలి. కమర్ష్కా అనే ప్రాంతంలో సో మనకు అక్కడ భూకంపం వచ్చింది, అది సునామీకి దారి తీసిందని కూడా చెప్పుకుంటున్నాం. ఇలాంటి క్రమంలో అక్కడే ఉన్నటువంటి ఆ ద్వీపకల్పంలో ఉన్నటువంటి దగ్గర ఉన్నటువంటి క్లుచెల్స్కోయ్ అనే అగ్నిపర్వతం కూడా బద్దలు కావడం జరిగింది. ఇలా అడుగుతున్న నేపథ్యం మనకు ఉంటుందండి. ఇది ఒక కరెంటు జాగ్రత్త విషయంలో గుర్తుపెట్టుకోవాలి. క్లుచెల్స్కోయ్ క్యోయి ఇవన్నీ కూడా రష్యాలో ఉంటాయండి. క్లుచెల్స్కోయ్ లెవటోబీ అంటే ఇక్కడ ఇండోనేషియా ఇట్లా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా ఇండోనేషియాలో ఇంకొకటి కొన్ని అగ్ని క్రియాశీలకమైన యాక్టివ్ వాల్కనోస్ ఉన్నాయి. మౌంట్ మెరాపీ అనే అగ్నిపర్వతం కూడా ఇండోనేషియా అండి. మౌంట్ మెరాపీ అండ్ మౌంట్ ఇబో అనే అగ్నిపర్వతాలు కూడా ఎక్కడ కలవు అని చెప్పేసి అంటే దీస్ ఆర్ ఆల్సో లొకేటెడ్ ఇన్ ద ఇండోనేషియా అనే అంశం చూసుకోండి. ఇది మనకి సైన్స్ అండ్ టెక్నికల్ అప్డేట్, కరెంట్ జాగ్రఫీ, ఎన్విరాన్మెంట్ పరంగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇటీవల కాలంలో ఈ క్రింది ఏ అగ్నిపర్వతం బద్దలు కావడం ద్వారా దాని యొక్క సంబంధించినటువంటి అగ్నిశిలలు అనేది దుమ్ము ధూళి అనేది ఈ 18 కిలోమీటర్ల పైన ఎత్తున ఎగిసిపడ్డాయంటే అది ఇండోనేషియాకు చెందినటువంటి మౌంట్ లెవటోబీ అని గుర్తుపెట్టుకోండి. సో ఇండోనేషియా అండి. డచ్ ఈస్ట్ ఇండీస్ అనే ఇండోనేషియా పాత పేరు. ద ఓల్డ్ నేమ్ ఆఫ్ ది ఇండోనేషియా ఈజ్ డచ్ ఈస్ట్ ఇండీస్ అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అంతేకాకుండా ప్రపంచంలోనే ఎక్కువ దీవుల సముదాయం గల దేశం ఇండోనేషియా. ఒక కొత్త రాజధాని నిర్మించుకుంటున్నారు. ద న్యూ క్యాపిటల్ సిటీ ఆఫ్ ది ఇండోనేషియా వచ్చేసేదండి నౌసంతరా ఈజ్ ద న్యూ క్యాపిటల్ సిటీ ఆఫ్ ది ఇండోనేషియా అనే విషయం చాలా ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాలి. అంతేకాకుండా మన జనవరి 26, 2025 భారతదేశ మరి ఒక 76వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకి న్యూఢిల్లీలోని కర్తవ్యపథ్లో జరిగినటువంటి న్యూఢిల్లీలోని ఒకప్పుడు రాజపథ్ అనేవాళ్ళం కర్తవ్యపథ్లో జరిగినటువంటి 76వ భారత గణతంత్ర దినోత్సవానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి ఇండోనేషియా ప్రెసిడెంట్ ఎవరు అని చెప్పేసి అంటే వారే ప్రభువో సుబియాంతో. ఎవరండి? ప్రభువో సుబియాంతో అనేవారు ఉండడం జరిగింది. సో ఆ నేపథ్యాన్ని కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం మనకు ఉంటుందన్నమాట. ఓకేనండి. ఇది ఇండోనేషియా పైన. ఇక రష్యా పైన మనం ఎన్నో విషయాలు చెప్పుకుంటాం. సో రష్యా ప్రెసిడెంట్ అతని అధ్యక్షుడు ఎవరండి? వ్లాదిమిర్ పుతిన్.
సో అనే విషయం మనకు చూసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ఇక నెక్స్ట్ చూద్దామండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. సో ఇంగ్లీష్ ఛానల్ అండి. సో మరి ఇంగ్లీష్ ఛానల్, సో ఇది 34 కిలోమీటర్లు ఉంటుందండి ఇంగ్లీష్ ఛానల్. యూకేలోని డోవర్ నుంచి అని ఈ ఫ్రాన్స్ మధ్యలో ఈ యొక్క 34 కిలోమీటర్లు ఉంటుంది సముద్ర మార్గం. అత్యంత చల్లగా ఉంటుంది, కూల్గా ఉంటుంది. అలాంటి ఇంగ్లీష్ ఛానల్ని ఫస్ట్ టైం అనమాట, ఫస్ట్ టైం ఏ స్టూడెంట్ బిలాంగ్స్ టు ఒక అలీగఢ్ యూనివర్సిటీ ఆఫ్ ఉత్తరప్రదేశ్. సో ఆమె స్విమ్మింగ్ చేయడం జరిగింది ఇన్ ద డ్యూరేషన్ ఆఫ్ ది 13 hours 13 minutes అండి. 13 గంటల 13 నిమిషాల సంబంధించిన కాలంలోనే సో ఉత్తరప్రదేశ్లోని అలీగఢ్ విశ్వవిద్యాలయానికి చెందినటువంటి అఫ్రీన్ జబీ, ఎవరండి? అఫ్రీన్ జబీ ఇంగ్లీష్ ఛానల్ ఈదినటువంటి సో తొలి ముస్లిం మహిళగా ఎంతో సంబంధించినటువంటి గుర్తింపు అనేది పొందడం జరిగింది. వార్తల్లో వ్యక్తులుగా చాలా చాలా ఇంపార్టెంట్ అఫ్రీన్ జబీ అండి, అఫ్రీన్ జబీ. సో మనకి చాలా చాలా ఇంపార్టెంట్గా మనం చూసుకోండి అఫ్రీన్ జబీ. సో మనకి ఇక్కడ అలీగఢ్ విశ్వవిద్యాలయం అని చెప్పేసి అంటారు ఉత్తరప్రదేశ్లో. వీరిపైన ఒక ఇన్ఫర్మేషన్ ఉందండి. సో మరి ఈ అలీగఢ్ విశ్వవిద్యాలయానికి తొలిసారిగా వైస్ ఛాన్సలర్గా పనిచేయడం జరిగిందండి. సో ఆమె పేరు వచ్చేసి నైమా ఖతూన్, ఫస్ట్ ఉమెన్ అనమాట. ఫస్ట్ ఉమెన్ హూ బికేమ్ ద వైస్ ఛాన్సలర్ టు ది అలీగఢ్ యూనివర్సిటీ ఆఫ్ ఉత్తరప్రదేశ్. ఆమె పేరు వచ్చేసేదండి నైమా ఖతూన్. ఉమెన్ ప్రయారిటీ అంటే మహిళల ప్రాధాన్యత పైన చాలా చాలా ఇంపార్టెంట్గా ఉంటున్న విషయాన్ని గమనించండి. ఈ మధ్యలో మనం చెప్పాం సోనాలి మిశ్రా. వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఆర్, ఏమి ఆమె ఇంపార్టెన్స్ సోనాలి మిశ్రా ఆన్ August 1st 2025. సో షీ ఈజ్ అపాయింటెడ్ యాజ్ ఏ డైరెక్టర్ జనరల్ టు సో ఆర్పిఎఫ్ అండి, ఒక రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్కి డైరెక్టర్ జనరల్గా నియమితులు కావడం జరిగింది. ఆర్పిఎఫ్కి డైరెక్టర్ జనరల్గా నియమితులైనటువంటి సో తొలి మహిళగా సో సోనాలి మిశ్రా ఉండడం జరిగిందనమాట. ఆ పాయింట్ చాలా చాలా ఇంపార్టెన్స్ మనకి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ మధ్య కాలంలో వార్తల్లో ఉన్నటువంటి మరొక మహిళ సో అబీదా అఫ్రీన్. వాట్ ఈజ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ హర్, ఆమె యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే 21 yearsలో ఉన్నటువంటి 21 సంవత్సరాల ఈ మహిళ లడ్డాఖ్కు చెందినటువంటి మహిళ. వెరీ ఫస్ట్ లడ్డాఖ్ ఉమెన్ హూ స్కేల్ ద ఎవరెస్ట్ పీక్ అండి. 2025లో ఫస్ట్ టైం అనమాట ఎవరెస్ట్ శిఖరాన్ని, ఇంతవరకు కూడా ఎవరెస్ట్ శిఖరాన్ని లడ్డాఖ్కు చెందిన మహిళ ఇంతవరకు ఎక్కలేదు, ఎవరు కూడా అధిరోహించలేదు. ఫస్ట్ టైం ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తొలి లడ్డాఖ్ మహిళ ఎవరు అంటే అబీదా అఫ్రీన్ అనే విషయం గమనించండి. ఇక్కడ కూడా ఇంగ్లీష్ ఛానల్ ఈదినటువంటి తొలి ముస్లిం మహిళగా అలీగఢ్ విశ్వవిద్యాలయం చెందిన మహిళగా సో ఎవరండి అఫ్రీన్ జబీ. ఇక్కడ అఫ్రీన్ జబీ అండి, అక్కడ అఫ్రీన్ జబీ, ఇక్కడ ఏంటంటే అబీదా అఫ్రీన్. సో డిఫరెన్స్ గమనించండి. ఇక్కడ అఫ్రీన్ జబీ ఒక అలీగఢ్ విశ్వవిద్యాలయం చెందిన మహిళ. సో మనకి ఇంగ్లీష్ ఛానల్ ఈదిందనమాట. మరి అబీదా అఫ్రీన్ ప్రత్యేకత ఏంటంటే ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తొలి లడ్డాఖ్ మహిళని గుర్తుపెట్టుకోండి. ఓకేనా, మహిళల ప్రాధాన్యత విషయంలో ఇంపార్టెంట్ అండి. విశ్వవిద్యాలయం అని చెప్పేసి అంటే మనం గుర్తు తెచ్చుకోవచ్చా ఏమైనా అంశాలంటే యూజీసీ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అని చెప్పేసి అంటాం. సో మన 1953లో ఏర్పడి 1956లో ఒక చట్టం ద్వారా ఒక సంస్థగా ఎస్టాబ్లిష్ అయినటువంటిది యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్. మరి యూజీసీకి చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ప్రజెంట్ ద న్యూ చైర్మన్ ఆఫ్ ది యూజీసీ ఎవరు అని చెప్పేసి అంటే వారి పేరే వినీత జోషి అండి. ఎవరు? వినీత్ జోషి అనేవారు యూజీసీకి ప్రజెంట్ చైర్మన్గా ఉన్న విషయం గమనించండి. ఓకేనా, నెక్స్ట్ చూద్దామండి. పిఎం కిసాన్ 20వ విడత నిధులను విడుదల చేయడం జరిగింది August 2, 2025. ఎక్కడ తెలుసండి? ఇది ఉత్తరప్రదేశ్లోని వారణాసి అండి. సో ఉత్తరప్రదేశ్లో వారణాసిని చూజ్ చేసుకోవడానికి గల కారణం ఏంటి అంటే ఇక్కడ సో వారణాసి నుండి మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు 3వసారి లోకసభ సభ్యుడు కావడం జరిగిన విషయం అన్నమాట. సో పిఎం కిసాన్ అనే కార్యక్రమం ఇది కూడా మనకి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పంట పెట్టుబడి సహాయ పథకమే. సో మనకి ఫార్మర్స్ క్రాప్ అసిస్టెంట్ ప్రోగ్రామే పిఎం కిసాన్ అని చెప్పి చెప్తున్నాం. పిఎం కిసాన్ దానికి ఒక అబ్రివేషన్ ఉంటుందండి. పిఎం అంటే ప్రధానమంత్రి అండి, ప్రధానమంత్రి కిసాన్ అంటే ఏంటంటే ప్రధానమంత్రి కిసాన్, కేఐ అంటే కిసాన్, ఎస్ అంటే ఏం తెలుసు అండి సమ్మాన్ అండి, అండ్ ఎన్ అంటే ఇక్కడ నిధి అనే అర్థం వస్తుందండి. ఇక్కడ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి అని చెప్పేసి అంటాం. యాక్చువల్లీ ఈ కార్యక్రమాన్ని 2019 ఫిబ్రవరి 24న దీన్ని ప్రారంభించడం జరిగింది. పిఎం కిసాన్ కార్యక్రమాన్ని 2019 ఫిబ్రవరి 24న ప్రారంభించబడింది. సో మరి ఈ కార్యక్రమం ద్వారా రైతు పంట పెట్టుబడి సహాయ పథకం కింద సో 6,000 రూపాయలని
3 విడతలుగా అంటే 2000 2000 2000 చొప్పున 3 విడతలుగా ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇది అన్నదాతలకి మరి పీఎం కిసాన్ నిధులు విడుదల జరిగినాయి ఆగస్టు 2 2025న. ఏ ప్లేస్ నుండి అంటే వారణాసి నుండి. ఎవరు చేశారు, ఎవరు ప్రారంభించారంటే భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ యొక్క నిధులను విడుదల చేసే విషయంలో మరి దీని యొక్క బెనిఫిషన్ ఏందో చూద్దామండి. యూపీలోని వారణాసిలో పీఎం మోడీ చేత విడుదలైంది. అయితే ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు ఈసారి అంటే 9.7 కోట్ల మంది రైతులు లబ్ధిదారులుగా ఉన్నారు. సో వీరి అకౌంట్లలో 20,500 కోట్లు ఆ విధంగా జమ కావడం జరిగింది. అంటే ఒక్కొక్క అకౌంట్లో 2,000 రూపాయల చొప్పున. సో ఇలా చూసినట్లయితే ఇప్పటివరకు 20 విడతలు పూర్తయినాయి. మరి 20 విడతలు పూర్తయిన క్రమంలో మనం గమనించినట్లయితే ఇక్కడ ఎంత వాళ్ళ అకౌంట్లలో అంటే రైతుల అకౌంట్లో ఎంత చేరడం జరిగిందంటే 3.90 lakhs crores 3.90 లక్షల కోట్ల రూపాయలు జమ అయిందన్నమాట. అంటే ఒక 2,000 చొప్పున సంవత్సరానికి 6,000 చొప్పున ఇలా అకౌంట్లలో రైతుల అకౌంట్లలో ఇంతవరకు భారత ప్రభుత్వం పీఎం కిసాన్ కింద ఖర్చు చేసినటువంటి డిపాజిట్ చేసిన మొత్తం వచ్చేసి 3,90,100,000 కోట్లు అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. అలా ప్రతి పాయింట్ కూడా మనకి ఇంపార్టెంట్గా ఉంటుందండి. ప్రభుత్వ పథకాలు, కరెంట్ ఎకనామీ విషయంలో, గవర్నమెంట్ స్కీమ్స్ విషయంలో ఈ పాయింట్ని మనం ఈ యొక్క టాపిక్ని ఎంటర్ చేయడానికి ఉంటున్న విషయాన్ని గమనించండి. ఇక రైతు గురించి మాట్లాడుతున్నప్పుడు మనకు 2 విషయాలు చాలా ఇంపార్టెంట్ అండి. మరి జాతీయ రైతుల దినోత్సవం ఎప్పుడుందంటారు? జాతీయ రైతుల దినోత్సవం కేంద్రం మన భారత మాజీ ప్రధాని అయినటువంటి ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా చౌదరి చరణ్ సింగ్ బర్త్ యానివర్సరీని మనం ఏ రోజున మనం ఒక జాతీయ రైతుల దినోత్సవంగా జరుపుకుంటామంటే సో దట్ ఈజ్ ఆన్ December 23 అండి. December 23ని మనం జాతీయ రైతుల దినోత్సవంగా నిర్వహించుకోవడం జరుగుతుందండి. సో ఎవరి యొక్క జయంతి అంటే జాతీయ రైతుల దినోత్సవం ఎవరి యొక్క జయంతిని జరుపుకుంటామని చెప్పేసి అంటే అది సో మరి చౌదరి చరణ్ సింగ్ యొక్క జయంతిని ఇలా జరుపుకోవడం జరుగుతుందండి. జాతీయ రైతుల దినోత్సవం చౌదరి చరణ్ సింగ్ గారికి ఏ సంవత్సరంలో మనం భారతరత్న ఇచ్చామంటే 2024 సంవత్సరంలో భారతరత్న అవార్డు గ్రహీతలు 5 ఉంటే అందులో ఒకరు ఎవరండి? చౌదరి చరణ్ సింగ్ అండి. చౌదరి చరణ్ సింగ్ అలా కూడా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. సో భారతరత్న అవార్డు అండి మన భారతదేశంలోనే అత్యున్నతమైనటువంటి పురస్కారం, ది హైయెస్ట్ సివిల్ అవార్డ్ భారతరత్న. దిస్ అవార్డ్ స్టార్టెడ్ ఇన్ 1954 అండి. ఇన్ 2024లో ఈ అవార్డుని ఎంతమందికి ఇచ్చారు, ఎంతమంది గ్రహీతలు ఉన్నారు అని చెప్పేసి అంటే సో మరి భారతరత్న అవార్డు గ్రహీతలు 2024లో చూసినట్లయితే ఒకరు వచ్చేసి కర్పూరి ఠాకూర్ అండి. ఎవరండి? కర్పూరి ఠాకూర్, బీహార్కు చెందినవారు. బీహార్ మాజీ ముఖ్యమంత్రి వీరికి ఇచ్చారు. తర్వాత ఎల్కే అద్వానీ, లాల్ కృష్ణ అద్వానీ సో వీరికి ఇవ్వడం జరిగింది. సో మరి దాంతోపాటుగా మనం చూసినట్లయితే ఇక్కడ పివి నరసింహారావు గారు అండి మన తెలుగువారు. సో పివి నరసింహారావు గారికి ఇవ్వడం జరిగింది. వీరితో పాటుగా మనం చూసినట్లయితే ఎంఎస్ స్వామినాథన్ అండి భారతదేశ హరిత విప్లవ పితామహుడు గారికి ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి చౌదరి చరణ్ సింగ్కి ఇవ్వడం జరిగింది. ఇలా 5 కూడా 2024 సంవత్సరంలో భారతరత్న అవార్డు పొందడం జరిగిందనమాట. ఒక్కోసారి అలా కూడా అడుగుతాడు చౌదరి చరణ్ సింగ్ గారి జయంతి, మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్ రైతు బాంధవుడుగా పిలువబడుతున్నటువంటి వీరి యొక్క జయంతి ఏ రోజు అంటే December 23 జాతీయ రైతుల దినోత్సవం అండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇక ఎంఎస్ స్వామినాథన్ గారు, మానకొంబు స్వామశివన్ స్వామినాథన్ గారు మరి August 7 వీరి యొక్క బర్త్ యానివర్సరీ. August 7 వీరి యొక్క బర్త్ యానివర్సరీని ఒక సుస్థిర వ్యవసాయ దినోత్సవంగా, సస్టైనబుల్ అగ్రికల్చర్ డే అని చెప్పేసి అంటాం. సుస్థిర వ్యవసాయ దినోత్సవంగా ఇటీవల ఏ రాష్ట్రం ప్రకటించిందంటే దట్ ఈజ్ మహారాష్ట్ర స్టేట్ అనే విషయాన్ని గమనించండి. ఇక వ్యవసాయం గురించి మాట్లాడుతున్నప్పుడు కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి ఎవరున్నారు? ద ప్రజెంట్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్ వెల్ఫేర్ మినిస్టర్ ఎవరు అని చెప్పేసి అన్నప్పుడు వారే ఎవరు తెలుసా అండి? మనకి శివరాజ్ సింగ్ చౌహాన్ అండి. ఎవరండి? శివరాజ్ సింగ్ చౌహాన్. సో శివరాజ్ సింగ్ చౌహాన్ అనేవారు కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిగా ఉన్నారండి. శివరాజ్ సింగ్ చౌహాన్ అనే విషయం గమనించండి. ఓకేనా? నెక్స్ట్ చూద్దామండి. ఇక నెక్స్ట్ సోలార్ ఎనర్జీ మరి సౌర విద్యుత్ ఉత్పత్తులు అండి. మరి ఇక్కడ కేంద్ర మంత్రి అయినటువంటి ప్రహ్లాద్ జోషి పార్లమెంటుకు చెప్పినటువంటి విషయాల్లో మనం గమనించినట్లయితే సో సౌర విద్యుత్ ఉత్పత్తిలో భారత్ 3వ స్థానం ఉంది. గతంలో భారత్ 4వ స్థానం ఉండే, జపాన్ 3వ స్థానంలో ఉండే. జపాన్ని మనం అధిగమించి ఈరోజు భారత్ 3వ స్థానం రావడం జరిగింది. మరి ప్రపంచంలో చూసినట్లయితే ప్రపంచంలో సౌర విద్యుత్ ఉత్పత్తిలో చైనా మొదటి స్థానం ఉండగా, అమెరికా 2వ స్థానం ఉండగా ఈరోజు భారత్ ఏంటంటే 3వ స్థానంకి రావడం జరిగిన విషయాన్ని గమనించండి. సో ఇది మనకి అంతర్జాతీయ పునరుత్పాదక ఇంధన సంస్థ ఇక్కడ ఇంటర్నేషనల్ రెన్యూవబుల్ ఎనర్జీ ఏదైతే మనకు అంటున్నామో
ఆ సంబంధించిన సంస్థ వాళ్ళు ఇక్కడ మనకి పునరుత్పాదక సంస్థ ఏదైతుందో అంతర్జాతీయ పునరుత్పాదక ఇంధన సంస్థ IRNA సో ఇచ్చిన నివేదిక ప్రకారం ప్రపంచంలో సౌర విద్యుత్ ఉత్పత్తిలో భారత్కు 3వ స్థానం ఉంది. జపాన్ అధిగమించి భారత్ 3వ స్థానం సంపాదించింది. ఇక్కడ చూసినట్లయితే జపాన్ 96,459 గిగావాట్లు ఫర్ అవర్ అయితే మనది వచ్చేసి భారత్ 1,08,494 గిగావాట్లు ఫర్ అవర్గా గిగావాట్స్ పర్ అవర్గా నమోదు కావడం జరిగింది అని చెప్పేసి ఇక్కడ మనకి కేంద్ర మంత్రి అయినటువంటి ప్రహ్లాద్ జోషి గారు చెప్పడం జరిగిందండి. సో ఇది ఒక ఇంపార్టెన్స్గా నివేదికల విషయంలో ఇండెక్స్ విషయంలో గుర్తుపెట్టుకోవాలి. ఈ సందర్భంగా దీన్ని మనం అప్డేట్ చేయడానికి ఉందా అంటే ఎస్ అండి. ప్రపంచవ్యాప్తంగా వన్ సన్ వన్ వరల్డ్ వన్ గ్రిడ్ అనే ఇతివృత్తంతో మనకి ఏర్పాటు చేయబడింది ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అండి. 2016లో అంతర్జాతీయ సౌర కూటమి అనేది ఏర్పాటు చేయబడింది. ఈ సంబంధించినటువంటి సౌర విద్యుత్ ఉత్పత్తిలో పరిశోధన విషయం పైన అనే విషయం గమనించండి. ఇది హర్యానాలోని గురుగ్రామ్లో ఏర్పాటు చేయడం జరిగింది ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అనే విషయం గమనించండి. అంతేకాకుండా ప్రధానమంత్రి సూర్యఘర్ మిప్తి బిజ్లీ యోజన ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్తీ బిజ్లీ యోజన ద్వారా ఈరోజు మన ఇంటి పైకప్పు పైన కూడా ఏం చేస్తున్నామంటే ఇక్కడ సౌర పలకాలు పెట్టేసి సౌర విద్యుత్తుని ఉత్పత్తి చేసుకుంటున్న క్రమం అనమాట. అదే మనకు PM సూర్యఘర్ మిప్తి బిజ్లీ యోజన గమనించండి. సో ఇది ఒక ఇంపార్టెంట్ కార్యక్రమం అనమాట. ఓకేనండి, నెక్స్ట్ చూద్దామండి. అక్షరాస్యత కోసం అక్షర వికాసం అనే కార్యక్రమం అండి. ఇక్కడ కార్యక్రమం పేరు అక్షర వికాసం అండి. ఇది ఎందు గురించి అంటే అక్షరాస్యత కోసం. ఎవరు ప్రారంభించబోతున్నారంటే తెలంగాణ ప్రభుత్వం. ఎప్పుడు ప్రారంభించబోతుందంటే సెప్టెంబర్ 8, 2025 ప్రారంభించబోతుంది. ఇట్ ఈజ్ 100 days క్యాంపెయిన్ అనమాట. అంటే అక్కడనే ఇల్లిటరేట్స్ని లిటరేట్స్గా మార్చాలి అని ప్రధానమైన ఉద్దేశం. ఎందుకు సెప్టెంబర్ 8? వై గవర్నమెంట్ చూజ్ సెప్టెంబర్ 8 అంటే ద డే ఈజ్ వి సెలబ్రేట్స్ యాజ్ ఏ ఇంటర్నేషనల్ లిటరసీ డే అండ్ ఇంటర్నేషనల్ లిటరసీ డే అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవంగా అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవంగా దీన్ని జరుపుకోవడం జరుగుతుంది. అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవంగా జరుపుకుంటున్న క్రమం అన్నమాట. సో ఫ్రెండ్స్ ఇది ఈ విషయంలో గమనించండి. ఇక్కడ సో ఏంటి అంటే ఇక పర్టికులర్గా ఈ అక్షర వికాసం అనే కార్యక్రమం అనేది ఎవరికి ఉద్దేశించిందంటే ఇక్కడ మన ఇమేజ్లో చూడొచ్చు. 2 పిల్లలు తమ తల్లిదండ్రులకు పెద్దవాళ్ళకి ఏం చేస్తారండి చదవడం రాయడం నేర్పిస్తున్నారు. అంటే ఇక్కడ ఎవరికంటే ఇది వయోజనుల గురించి. ఏ వయోజనులు అంటే ఇక్కడ 15 ఏళ్ళ వయసు ఎవరైతే దాటారు 15 years లేకపోతే 15 years ఎబో ఎవరైతే ఇల్లిటరేట్స్గా ఉన్నారో ఎవరైతే నిరక్షరాస్యులుగా ఉన్నారో వారిని అక్షరాస్యులుగా మార్చడం దీని యొక్క ప్రధానమైన ఉద్దేశం అని గమనించండి. దీన్ని మనం ఇక్కడ ఒక సాక్షరత కార్యక్రమంగా మనం చెప్తున్నాం. ఈ న్యూ సాక్షరత స్కీమ్లో కొత్త సాక్షరత స్కీమ్కి మనం ఏమని పేరు పెట్టడం జరిగిందంటే ఉల్లాస్ అండి. ఇది కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం అండి ఉల్లాస్. ఈ ఉల్లాస్ ద్వారానే ఏంటంటే వివిధ రాష్ట్రాల్లో వయోజనులకు ఏం చేస్తున్నారంటే అక్షరాస్యత చదవడం రాయడం నేర్పిస్తున్నారు. ఇలాంటి క్రమంలో ఈ ఉల్లాస్ కార్యక్రమం ద్వారా మిజోరం రాష్ట్రం గోవా రాష్ట్రం అండ్ మిజోరం గోవా రాష్ట్రం అండ్ త్రిపుర రాష్ట్రాలు 3 కూడా ఈరోజు 100% అక్షరాస్యత సాధించడం జరిగింది. అపార్ట్ ఫ్రమ్ ది కేరళ కాకుండా ఈరోజు ఉల్లాస్ అనే కార్యక్రమం ద్వారా ఈ నూతన సాక్షరత మిషన్ కార్యక్రమం ద్వారా మిజోరం గోవా త్రిపుర రాష్ట్రాలు 100% అక్షరాస్యత సాధించడం జరిగింది అనమాట. ఉల్లాస్ అంటే ఏంటి అంటే ఇక్కడ అండర్స్టాండింగ్ అండ్ ఇవేంటి అండర్స్టాండింగ్ చేసుకోవాలి. ఏంటి అండర్స్టాండింగ్ చేసుకోవాలని చెప్పేసి అంటే ఇక్కడ మరి ఏంటి అంటే లైఫ్ లాంగ్ మనం చూసుకోవాలి. ఏంటి లైఫ్ లాంగ్ నేర్చుకోవడానికి లర్నింగ్ అంటాం. లైఫ్ లాంగ్ లర్నింగ్ ఆల్ ఇన్ ద సొసైటీ. ఏంటంటే ఆల్ ఇన్ ద సొసైటీ అండి. సో ఇక మీకు బిట్టు పోదండి, ఇక గుర్తుపెట్టుకోండి. ఇక్కడ అక్షర వికాసం అనే కార్యక్రమం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభిస్తుంది. కానీ దీని యొక్క మెయిన్ కార్యక్రమం ఏంటంటే దీని మాతృక కార్యక్రమం ఏంటంటే కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం ఉల్లాస్లో భాగంగా ప్రారంభిస్తుంది. ఉల్లాస్ అంటే ఏంటి, ఎంత ఉత్సాహంగా మనం నేర్చుకోవాలి, ఎంత ఉల్లాసంగా మనం నేర్చుకోవాలని చెప్పేసి అన్నప్పుడు ఇక్కడ ఉల్లాస్ అంటే అండర్స్టాండింగ్ లైఫ్ లాంగ్ లర్నింగ్ ఆల్ ఇన్ ద సొసైటీ అని చెప్పేసి అర్థం వస్తుందండి. సో వెరీ ఇంపార్టెంట్గా ఈ విషయాన్ని గమనించాలి. ఈ ఉల్లాస్ కార్యక్రమం ద్వారా తెలంగాణ రాష్ట్రంలో 12.45 లక్షల మందికి సో వారికి అక్షరాస్యులుగా మార్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారని ప్రధానమైన వార్త ఉంది. దానికి ఒక బుక్లెట్ని కూడా తయారు చేయడం జరిగిందని చెప్పేసి సో మరి తెలంగాణ ప్రభుత్వం ప్రకటించడం జరిగిందనమాట. అదొక ఇంపార్టెన్స్ అనేది ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందండి. ఈ సందర్భంగా మరి కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం ఉల్లాస్ అబ్రివేషన్ ఇలాంటివి మనం డిస్కస్ చేసాం. మరి కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రజెంట్ ఎవరు అని చెప్పేసి అంటే
వారే ఎవరు తెలుసా అండి? కేంద్ర విద్యాశాఖ మంత్రి వచ్చేసి ధర్మేంద్ర ప్రధాన్ అండి. ధర్మేంద్ర ప్రధాన్ కేంద్ర విద్యాశాఖ మంత్రి వచ్చేసి మనకి ధర్మేంద్ర ప్రధాన్ అనేవారు ఉండడం జరిగిందండి. మనకి వీరికి ఇటీవల కాలంలో అస్సాం ప్రభుత్వం కళింగ అవార్డు 2025 సంవత్సరానికి 2025 సంవత్సరానికి కళింగ అవార్డు పొందిన వారు ఎవరు అన్నప్పుడు గుర్తుపెట్టుకోవాలి, ఎవరండి? ధర్మేంద్ర ప్రధాన్. ఓకేనా? నెక్స్ట్ చూద్దాం. తెలంగాణ ప్రభుత్వం నూతన క్రీడా విధానం 2025ని విడుదల చేయడం జరిగింది ఆగస్టు 2, 2025. గమనించండి ఇక్కడ ఆగస్టు 2 చూడండి. ఆగస్టు 2 అండి. ఇక్కడ రెండు తెలుగు రాష్ట్రాలు ఏపీ అండ్ తెలంగాణ. ఏపీలో ప్రారంభించబడింది పిఎం కిసాన్ అన్నదాత ప్రోగ్రామ్ అండి. పిఎం కిసాన్ అన్నదాత సుఖీభవ. పిఎం కిసాన్ అన్నదాత సుఖీభవ ఆగస్టు 2, 2025 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభిస్తే తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ స్పోర్ట్స్ పాలసీని విడుదల చేయడం జరిగింది. అదే కేంద్ర ప్రభుత్వం అయితే పిఎం కిసాన్ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఇలా మనం కంపారిజన్గా సిమిలారిటీ విషయాలు తెలుసుకొని మనం అధ్యయనం చేయొచ్చు అన్నమాట. మరి తెలంగాణ నూతన క్రీడా విధానం దేనిలో భాగంగా అంటే ఇక్కడ తెలంగాణ రైజింగ్ విజన్ 2047 2047 నాటికి తెలంగాణ రైజింగ్ విజన్ అభివృద్ధి చెందిన తెలంగాణ కావడం దీని యొక్క ఉద్దేశం. అదే మన ఆంధ్రప్రదేశ్ అయితే స్వర్ణాంధ్ర లక్ష్యాలు అని పెట్టుకోవడం జరిగిందనమాట. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విషయాలు గుర్తుపెట్టుకోవాలండి. ఈ కార్యక్రమంలో తెలంగాణ నూతన క్రీడా విధానం యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే రానున్నటువంటి ఒలింపిక్ క్రీడల్లో మనం పథకాలు సాధించాలి. 2028 ఒలింపిక్స్, 2032 ఒలింపిక్స్లో, 2036 ఒలింపిక్స్లో మనం పథకాలు సాధించాలని ఒక ప్రధానమైన ఉద్దేశం ఉందన్నమాట. అంటే ఇలాంటి విషయంలో అంతర్జాతీయ ఒలింపిక్ క్రీడల్లో పథకాలు సాధించడం అనే ప్రధానమైన ఉద్దేశంతో ఈ కార్యక్రమంలో మరి వివిధ సంస్థలతో ఒప్పందాలు కూడా చేసుకోవడం జరిగింది. క్రీడా శిక్షణ గురించి 10 వీక్ అనే సంస్థతో ఒప్పందం చేసుకున్నారు. ఈ 10 వీక్ అనే సంస్థ ఏదంటే అనిల్ కుంబ్లే ఆధ్వర్యంలో నడుస్తున్న సంస్థ. అనిల్ కుంబ్లే ఒక వెటరన్ ఫేమస్ మన క్రికెటర్ అండి, మాజీ క్రికెటర్. మరి అనిల్ కుంబ్లే అంతేకాకుండా కర్ణాటక రాష్ట్ర అటవీ పర్యావరణ శాఖ ప్రచారకర్త కూడా అనిల్ కుంబ్లే పనిచేస్తున్న విషయం గమనించండి. గగన్ నారంగ్ పేరొందినటువంటి షూటింగ్ క్రీడాకారుడు అభినవ్ బింద్రా కూడా షూటింగ్ క్రీడాకారులే. సో వీళ్ళతో కూడా ఒప్పందాలు చేసుకోవడం జరిగింది అనమాట. వీళ్ళ ద్వారా ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో గురుకుల పాఠశాలలు, ప్రభుత్వ పాఠశాలల్లో సో ఇక సంబంధించినటువంటి క్రీడా శిక్షణ ప్రారంభిస్తారు. మెరికల్ లాంటి ఒక క్రీడాకారులను ఎంపిక చేసుకొని వాళ్ళకి శిక్షణ ఇస్తారనమాట. ఇదే కార్యక్రమంలో మరి తెలంగాణ రాష్ట్ర మనకి స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ అయినటువంటి శివసేన రెడ్డి గారు, అభినవ్ బింద్రా, గగన్ నారంగ్ ఇద్దరు కూడా ఒక షూటింగ్ ప్లేయర్స్. అంతేకాకుండా ఇద్దరు కూడా ఒలింపిక్ పథకాలు కూడా సాధించడం జరిగింది. గగన్ నారంగ్ ఒలింపిక్ మెడల్స్ 2008లో అభినవ్ బింద్రా స్వర్ణ పథకం సాధిస్తే షూటింగ్లో 2012లో గగన్ నారంగ్ కాంస్య పథకం సాధించడం జరిగింది. గోపీచంద్ మరి పేరొందినటువంటి క్రీడాకారుడు పుల్లెల గోపీచంద్ గారు ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ టైటిల్ కూడా సాధించడం జరిగింది, రెండో భారతీయుడిగా ప్రకాష్ పదుకుని తర్వాత. సో మరి అంజు బాబీ చార్జీ ఫేమస్ అథ్లెటిక్ క్రీడాకారిణి, జాతీయ అథ్లెటిక్స్ ఉపాధ్యక్షురాలు కూడా పనిచేస్తుంది అంజు బాబు చార్జీ. అండ్ రవికాంత్ రెడ్డి గారు ఎవరో తెలుసా అండి, వాలీబాల్ క్యాప్టెన్, మన జాతీయ వాలీబాల్ క్యాప్టెన్ కూడా పనిచేశారు. వీళ్ళందరూ కూడా ఇందులో పాల్గొనడం జరిగింది అనమాట. ప్రతి పాయింట్ కూడా ఇంపార్టెన్స్గా చూసుకోవాలండి. మరి తెలంగాణ రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి వాకటి శ్రీయారి గారు కూడా ఇందులో పాల్గొనడం జరిగిందనమాట. ఓకేనండి. తెలంగాణ నూతన క్రీడా విధానం దాని ఉద్దేశం, ఎవరితో ఒప్పందాలు చేసుకున్నాడు, ఇలాంటి విషయాలన్నమాట. 38వ జాతీయ అండర్-19 ఛాంపియన్షిప్ అండి. ఏంటి అండర్-19 ఛాంపియన్షిప్ అంటే చెస్ అండి. ఈ చెస్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు. ఎక్కడ ప్రారంభించారంటే మహారాష్ట్రలోని జల్గాన్ అండి. జల్గామ్ అంటే మనకి తెలంగాణలో ఉంటుందండి. ఇది ఈ జల్గాంలో ప్రారంభించడం జరిగింది. కేంద్ర క్రీడలు యువజనుల సర్వీసుల శాఖ సహాయ మంత్రి రక్షా నిఖిల్ ఖడ్సే గారు దీన్ని ప్రారంభించడం జరిగింది. 38th నేషనల్ అండర్-11 ఛాంపియన్షిప్ అనమాట. సో వీరు గెలిచిన తర్వాత ఇందులో ఎవరు గెలిచారు ఎందుకు చూసుకోవాలండి. సో ఇది మహారాష్ట్రలో ప్రారంభించారు. మహారాష్ట్ర అంటే వెంటనే ఒక ఫేమస్ మనకి చెస్ క్రీడాకారిణి గుర్తుకొస్తుందండి. వారు ఎవరండి? దివ్యా దేశ్ముఖ్. ఇటీవల కాలంలో మహారాష్ట్ర ప్రభుత్వం ఆమెకి 3 కోట్ల నజరానాను కూడా ప్రకటించడం జరిగింది ఈ టైటిల్ గెలిచినందుకు. ఏ టైటిల్ గెలిచింది? ఫిడే అంతర్జాతీయ మహిళల చెస్ టోర్నమెంట్ 2025 విజేతగా నిలిచింది ఎవరు అని చెప్పేసి అంటే సో మనకి దివ్యా దేశ్ముఖ్ ఎవరిపైన? మన భారతీయ మహిళపైనే, కోనేరు హంపి పైన, మన తెలుగు మహిళ పైన. కాబట్టి దివ్యా దేశ్ముఖ్ మరి ఫిడే మహిళల చెస్ ఛాంపియన్షిప్ సాధించిన అతి చిన్న వయసులో 19 years వయసులోనే సాధించినటువంటి మహిళగా రికార్డు పొందారు. మరొక విషయం ఏంటంటే దివ్యా దేశ్ముఖ్ మహారాష్ట్రకు చెందిన వీరు 88వ భారత చెస్ గ్రాండ్ మాస్టర్ కూడా హోదా పొందడం జరిగింది. 88th ఇండియాస్ చెస్ గ్రాండ్ మాస్టర్ ఎవరు అంటే దివ్యా దేశ్ముఖ్. ఇంతవరకు ఎంతమంది మహిళలు చెస్ ఛాంపియన్షిప్ సాధించారు మన దేశంలో అని చెప్పేసి అంటే 4వ మహిళ. మొత్తం మీద 88వ భారత చెస్ గ్రాండ్ మాస్టర్. ఇందులో మహిళల్లో ఎంతో వారంటే 4వ వారు అనమాట.
కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక, రమేష్ బాబు వైశాల్ తర్వాత దివ్యా దేశ్ముఖ్ సో చెస్ గ్రాండ్ మాస్టర్ అయిన 4వ మహిళ. మొత్తం మీద అయితే 88వ భారత చెస్ గ్రాండ్ మాస్టర్ అనే విషయాన్ని గమనించండి. ఓకేనా, నెక్స్ట్ చూద్దామండి. సో మరి కేటీ లెడేకి ఒక స్విమ్మింగ్ విషయంలో, అమెరికా స్విమ్మింగ్ విషయంలో ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరుగాంచడం జరిగింది. ఎన్నో పథకాలు వారు సొంతం చేసుకోవడం జరిగింది. 1500 మీటర్ల ఫ్రీ స్టైల్లో కూడా ఆమెకు స్వర్ణ పథకం వచ్చింది. ఇలా చూసినట్లయితే ఈ ప్రపంచ స్విమ్మింగ్ ఛాంపియన్షిప్, ప్రపంచ ఆక్వాటిక్ ఛాంపియన్షిప్ అంటాం, ఈ ప్రపంచ స్విమ్మింగ్ ఛాంపియన్షిప్లో 800 మీటర్లలో కూడా వరుసగా ఆమెకు 7వ స్వర్ణం సాధించి గుర్తింపు పొందడం జరిగింది. ఆమె పేరేంటి? కేటీ లెడేకి. ఈ కేటీ లెడేకి లేడీకి అమెరికా స్విమ్మర్ ఎంతో వార్తల్లో ఉన్నారు. సో ఏ క్రీడా కానీ ఇలాంటి విషయాలు మనం తెలుసుకోవాల్సిన విషయం ఉందండి స్పోర్ట్స్ అప్డేట్లో. ఇక నెక్స్ట్ వచ్చేసి లియోనెల్ మెస్సీ అండి. లియోనెల్ మెస్సీ ఎవరు అంటే ఇంట్రడక్షన్ అవసరం లేదు. లియోనెల్ మెస్సీ ఇతను అర్జెంటీనా దేశానికి చెందినటువంటి ఒక ఫుట్బాల్ క్రీడాకారుడు. మరి లియోనెల్ మెస్సీ అండి. సో ఫ్రెండ్స్, లియోనెల్ మెస్సీ క్రిస్టియానో రొనాల్డో తర్వాత సో మరి ఎక్కువ అంతర్జాతీయ గోల్ చేసినటువంటి వ్యక్తులు కూడా చాలా సుపరిచితులు మనకు లియోనెల్ మెస్సీ. ఈయన ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారండి, కోల్కతాలో ఏర్పాటు చేస్తున్నారు. విఐపి రోడ్లో ఈ లేక్ టౌన్ శ్రీభీములో ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి 70 అడుగుల మెస్సీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకోసంటే భారతదేశంలో ఫుట్బాల్ క్రీడకు ఎక్కువగా అభిమానులు ఉన్నటువంటి ప్రాంతాల్లో ఒకటి కోల్కతా అనే విషయం గమనించండి. భారతదేశంలో అతిపెద్ద ఫుట్బాల్ స్టేడియం కూడా ఎక్కడ కలదు అని చెప్పేసి అంటే అది సాల్ట్ లేక్ ఉంది. ఆ సాల్ట్ లేక్ స్టేడియం ఎక్కడ కలదు అని చెప్పేసి అంటే అది కూడా ఎక్కడుందని కోల్కతాలో ఉన్న విషయం గమనించండి. ఇప్పుడు భారతదేశంలో అతిపెద్ద క్రికెట్ స్టేడియం అని అనుకోండి, అతిపెద్ద స్టేడియం అంటే నరేంద్ర మోడీ క్రికెట్ స్టేడియం, అది అహ్మదాబాద్లో ఉందని చెప్పేస్తాం. అదేవిధంగా భారతదేశంలో అతిపెద్ద ఫుట్బాల్ స్టేడియం ఎక్కడుందంటే సాల్ట్ లేక్ స్టేడియం, మరి స్వామి వివేకానంద స్టేడియం అని కూడా పిలుస్తారు. మరి అది ఎక్కడ కలదంటే ఇది మన కోల్కతాలో ఉన్న విషయం గమనించి అక్కడ దగ్గరలో మన లేక్ టౌన్ శ్రీభూమిలో ఈ విఐపి రోడ్లో లియోనెల్ మెస్సీ యొక్క 70 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయబోతున్నారని వార్త ఉంది. గతంలో ఇది ఒక వివాదమైందండి. క్రిస్టియానో రొనాల్డో విగ్రహం ఉంది. క్రిస్టియానో రొనాల్డో విగ్రహం మీకు అందరికీ తెలుసు. క్రిస్టియానో రొనాల్డో పోర్చుగల్ దేశానికి చెందినటువంటి ఒక దిగ్గజ క్రీడాకారుడు, ఫుట్బాల్ క్రీడాకారుడు, అత్యధిక అంతర్జాతీయ గోల్ చేసిన క్రీడాకారులు వీరే ప్రథమం. వీరి యొక్క విగ్రహాన్ని గోవాలో ఏర్పాటు చేసే విషయంపైన వివాదమైంది. తర్వాత విగ్రహాన్ని ఏర్పాటు చేయలేదు. మరి ఇక్కడ ఏం జరుగుతుందో చూద్దామండి. ఓకేనా. ఇక నెక్స్ట్ వచ్చేసి డైలీ కరెంట్ అఫైర్స్. తర్వాత మనం చెప్పుకునేది ప్రతిరోజు షామ్స్ DNA డైలీ న్యూస్ అనాలిసిస్ బుల్లెట్స్ అండి. సో చాలామంది కూడా దీనికి మరి సో ఇవన్నీ కూడా మనకి అన్నీ కూడా కవర్ అవుతున్నాయని చెప్పేసి కామెంట్ చేస్తున్న నేపథ్యం ఉంది. సో చాలా థ్యాంక్ యూ అండి. సో మీరు ఇలా సపోర్ట్ చేస్తున్నందుకు మీ సపోర్ట్ ఉండాలి ఖచ్చితంగా. ఇంకా మరింతగా ఒక మంచి ఎగ్జామినేషన్ పాయింట్ ట్యాబ్లో మీకు అందించడం జరుగుతుంది శామిశ్వరి ద్వారా. సో మరి షామ్స్ DNA డైలీ న్యూస్ అనాలిసిస్ బుల్లెట్స్ అనమాట. అంటే అందులో కవర్ కానివి కొన్ని ఎక్స్ప్లెనేషన్ ఎక్కువ అవసరం లేనివి ఇందులో మనకు దాన్ని యాడ్ చేయడం జరుగుతుంది. తద్వారా మనకి ఏమైందంటే టైం సేవ్ అవుతుంది అండ్ ఒక బిట్స్ అనేది ఈ క్వశ్చన్స్ అనేది కరెంట్ అఫైర్స్ విషయంలో మనకి మిస్ అయ్యే పరిస్థితి రాకూడదని ఈ సంబంధించినటువంటి మా శ్యామ్ సార్ యొక్క ఆలోచనలతో సో ఇది నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట. సో మరి కవచ్ 4.0ని భారత రైల్వే శాఖ ఏ ప్రాంతంలో ప్రారంభించింది? ఏంటి కవచ్ అంటే ఏంటంటే ఈ యొక్క రైల్వే ప్రమాదాలను నిరోధించడమే ఈ ప్రధానమైన ఉద్దేశం అండి కవచ్ అని చెప్పేసి అంటామండి. మరి ఇక్కడ రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ అనే టెక్నాలజీ ద్వారా ప్రతి కిలోమీటర్ కూడా కొన్ని సంబంధించినటువంటి విధంగా అమరుస్తారు రైలు పట్టాలకి. తద్వారా ఏమైందంటే రైలు ప్రమాదాలు జరగకుండా కాపాడవచ్చు అనమాట. అలాంటి కవచ్ 4.0ని భారత రైల్వే శాఖ ఏ ప్రాంతంలో ప్రారంభించిందంటే మధురాకోట్ అంటే ఢిల్లీ నుండి ముంబై మధ్యలో ఉంటుంది. ఈ మధురాకోట ఆ ప్రాంతంలో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. గుర్తుపెట్టుకోండి. ఇది ఇండియన్ ఆర్గాన్ డొనేషన్ డేని ఏ రోజు నిర్వహిస్తారంటే జాతీయ అవయవ దాన దినోత్సవాన్ని ఏ రోజు నిర్వహిస్తారంటే ఆగస్టు 2. ఇది 15వ జాతీయ అవయవ దాన దినోత్సవంగా ప్రకటించుకున్నాం. జాతీయ అవయవాలను ఏం చేయాలి మనం దానం చేయడం అనమాట. ఏదైనా బ్రెయిన్ డెడ్ అయినప్పుడు ఏ రోజు జరుపుకుంటాం అనేది ఆగస్టు 2న నిర్వహించుకుంటాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక నేషనల్ వాటర్ వే 57 ఏ ప్రాంతాల మధ్య ప్రారంభించబడింది? భారతదేశం 2016 సంవత్సరంలో నేషనల్ వాటర్ వేస్ యాక్ట్ వచ్చింది. ఒక 111 జాతీయ జల రవాణాని అభివృద్ధి చేయాలని చెప్పేసి నేషనల్ హైవేస్ ఎలా ఉంటాయో వాటర్లో నదులలో అలాంటి రవాణా చేయాలని చెప్పేసి చేయడం జరిగింది అనమాట. ఇలాంటి క్రమంలో నేషనల్ వాటర్ వేస్ 57 ఏ ప్రాంతాల మధ్య ప్రారంభించబడింది అని చెప్పేసి అన్నప్పుడు ఇక్కడ సో మరి అస్సాంలో ప్రారంభించబడింది. కొపిలా నదిలో ప్రారంభించబడింది. కొపిలా కార్గో అనే పేరుతో చంద్రపూర్ నుండి హార్ట్స్ సింగమరి వరకు ప్రారంభించబడింది అండి. ఇది ఒక ఇంపార్టెంట్ అండి. మరి భారతదేశంలో ఇది ఎన్నవ నేషనల్ వాటర్ వే అంటే 57.
మరి భారతదేశంలో తొలి వాటర్వే ఎక్కడుంది అని చెప్పేసి అంటే నేషనల్ వాటర్వే 1 అనేది ఇది మనకి ఎక్కడుంది తెలుసా అండి? ఇది హల్దియా అంటే మనకి వెస్ట్ బెంగాల్ నుండి హల్దియా నుండి అలహాబాద్ వరకు గంగా నదిలో మనకు ఉంటుంది అనమాట. ఇది విషయం గమనించండి. ఇది ఫస్ట్ వాటర్వే అనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి చూద్దామండి. నార్త్ ఈస్ట్లో అంటే ఈశాన్య రాష్ట్రాల్లో నేషనల్ వాటర్వే ఎన్ని ఉన్నాయని చెప్పేసి అన్నాడు. నేషనల్ వాటర్వే ఎన్ని ఉన్నాయంటే చూడండి, బ్రహ్మపుత్ర నదిలో నేషనల్ వాటర్వే 2 ఉంది. బరాక్ అనే ప్రాంతంలో నేషనల్ వాటర్వే 16 ఉంది. దానశ్రీ అనే ప్రాంతంలో నేషనల్ వాటర్వే 31 ఉంది. ఇప్పుడు కొపిలి దగ్గర కొపిలి నది అనమాట. ఇది బ్రహ్మపుత్ర ఉపనది కొపిలి నది. సో అస్సాము మేఘాలయ రాష్ట్రాల్లో ప్రవేశించదండి. ఈ కొపిలి నేషనల్ వాటర్వే 57గా గుర్తించబడింది. అంటే నార్త్ ఈస్ట్లో మొత్తం ఈశాన్య రాష్ట్రాల్లో ఎన్ని జాతీయ జల రవాణాలు ఉన్నాయంటే 4 ఉన్నాయనే విషయాన్ని గమనించండి. ప్రజెంట్ మరి జాతీయ జల రవాణా శాఖ మంత్రి, షిప్పింగ్ శాఖ మంత్రి అండ్ ఓకేనా ఎవరున్నారు ఈ ఓడరేవుల శాఖ మంత్రి, సీ పోర్ట్స్, షిప్పింగ్ అండ్ నేషనల్ వాటర్వేస్ అంటే సో మనకి ఎవరున్నారండి? సర్బానంద సోనోవాల్ ఉండడం జరిగిందనమాట. ప్రపంచ విశ్వవిద్యాలయ క్రీడలు 2025లో పథకాల పట్టికలో సో భారతదేశం 20వ స్థానంలో ఉంది 12 పథకాలు సాధించి. అయితే మొదటి 3 స్థానాల్లో నిలిచిన దేశాలు ఏమన్నాడు? జపాన్, చైనా, అమెరికా దేశాలండి. జపాన్, చైనా, అమెరికా దేశాలు. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ విషయం అండి. సో దీనిపైన కూడా అప్డేట్ కావాల్సిన అవసరం ఉందండి. సో ఇదండి ఇవ్వండి మనకి ఆగస్టు 3, 2025లో ఉన్నటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో ఉపయోగపడే అంశాలు సో మరి అందించడం జరుగుతుంది మన శ్యామేశ్వరుడి తరపున. సో ఖచ్చితంగా మీకు ఎగ్జామ్లో ఇవి ఉపయోగపడే అంశం అండి. సో వీటి నోట్స్ రాసుకుంటూ సో మంచిగా ప్రిపేర్ అవుతూ రానున్నటువంటి నోటిఫికేషన్లలో మంచి జాబులు సాధించాలని మనసారా కోరుకుంటూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్.